అంటే తెలంగాణను మళ్ళొక్కసారి గోల్మాల్ చేయడానికి ఆంధ్ర ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టినారు. నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకుంటాం నాకు అర్థం కాదు. శ్రీశైలం మన అయ్యే జాగీరా, దాని మన పైసలు ఇవ్వా, బాజాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాలని చెప్పి నేను అధికారులందరికీ చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినాం. ఇప్పుడు కూడా ఏ దద్దమ్మ సన్నాసులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్న వాళ్ళకి ఎంత తెలివి తక్కువ ఉన్నదో నాకు అర్థం కాదు. ఈ జిల్లాలో ఎట్లా పుట్టినరో కూడా నాకు అర్థం కాదు. చాలా బాధ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు కూడా జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండే. అంటే సిగ్గుపడాలి. అసలు మీకేమైనా తెలివి ఉన్నదా? జూరాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్ని రోజులకు వస్తాయో తెలుసా? అంటే ఆ రోజు భావదారిద్రమే, మధ్యలో మనం ఉద్యమం చేస్తుంటే భావదారిద్రమే, ఇవాళ కూడా అదే భావదారిద్రం. ఒక్క మాట గుండె మీద చేసుకొని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నేను చెప్పే మాట చాలా గంభీరమైన మాట. చిన్న పొరపాటు జరిగింది 1956లో. చాలా చిన్న పొరపాటు, కొద్దిగా మర్చిపోయి ఉన్నారు మనోళ్ళు. ఆ దెబ్బకు మనల్ని వంచబోయి లేవట్కపోయి ఆంధ్రాలో కలిపేస్తే 60 ఏండ్లు గోసపడ్డాం. గంజి కేంద్రాలు తెచ్చే పరిస్థితి వచ్చింది. సర్వనాశనం అయిపోయినాం. బొంబాయి బస్సులకు ఆలవాలమైంది పాలమూరు జిల్లా. తాలూకాలే ఖాళీ అయిపోయే పరిస్థితి. ఇక్కడ మన జడ్చర్లలో కూడా లంబాడి బిడ్డలందరూ హైదరాబాద్కో ఇంకో చోటకో బతకపోయినటువంటి పరిస్థితి ఆనాడు మనం కళ్ళారా చూసినాం. బాధలు పడ్డాం. కోరేటి వెంకన్న ఇదే జిల్లా కవి పల్లె పల్లెలో పల్లేర్లు మొలిచే పాలమూరులోనని చెప్పి పాటలు రాసినారు. పల్లె పల్లెలలో పల్లేర్లు మొలవన్నా మన జీవితం అదేనా? దానికోసమే పుట్టినవాని ఆనాడు పిడికిలెత్తి పోరాటం చేస్తే, మీరందరూ దీవెన ఇస్తే, అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవడు మనకు ముఖ్యానికి ఇయ్యలే. అనేక మందిని బలి తీసుకొని విద్యార్థులను చావగొట్టి చాలా బాధలు పెట్టి చివరికి నేను కూడా ఆమరణ దీక్ష పట్టి సాగు నోట్ల తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలే. ఎవడో ఇయ్యలే మనకు, ఎవడో ముఖ్యానికి అది చచ్చిపోలే. ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏండ్లు మన గోస పోసుకొని మనం బొంబాయి పోయేటట్టు, కూలీ పని చేసేటట్టు, వలస పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. ఏం చేసినాం? మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం. దానికి మళ్ళీ ఎవడటం? ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు వేస్తారు. అది కావద్దు. అది అయితే లక్ష్మారెడ్డికి పేరెత్తది, శ్రీనివాస్ గౌడ్కి పేరెత్తది, జిల్లా ఎమ్మెల్యేలకు పేరెత్తది, కేసీఆర్కి పేరెత్తదని దానికి అడ్డగాతలు పట్టినారు. మేము దాన్ని మొండి పట్టుకొని పోయినాం. ఈ మధ్యనే 9 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా అనుమతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నాయి. మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం నేను ప్రారంభం చేసినాను. దాని మీద రావాల్సినటువంటి నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, మన జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండాపూర్ కావచ్చు, ఆ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. టన్నెల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మోటార్లన్నీ బిగిస్తూ ఉన్నారు. రాబోయే 3-4 నెలలలో ఈ అన్ని రిజర్వాయర్లలో కూడా బ్రహ్మాండమైన నీళ్లు మన కళ్ళ చూడబోతా ఉన్నాం. పాలమూరు కరువు అనేది పోతుంది. ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు చెప్పినాడు, ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జడ్చర్ల యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక కొసకేమో కరువైన ఉంటుంది, దాని నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి, మనకు నెత్తి మీద ఉన్నట్టు బ్రహ్మాండంగా ఉద్దండాపూర్ ఉంటుంది. ఇవి అయిపోతే రాబోయే 3-4 నెలల్లో బ్రహ్మాండంగా 1,50,000 ఎకరాలకు మన జడ్చర్ల నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి. కరువు అనేది మనది కన్నెత్తి కూడా చూడది, సస్యశ్యామలమైనటువంటి అద్భుతమైన తాలూకా తయారవుతుంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. హైదరాబాద్కు సమీప ప్రాంతం జడ్చర్ల, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 60 నిమిషాలే తొవ్వ, 40-45 నిమిషాల తొవ్వ, 60 కిలోమీటర్ల దూరమే ఉన్నది. ఇప్పటికే లక్ష్మారెడ్డి గారు అప్పుడు అపార్థం చేసుకున్నారు, కానీ పోలేపల్లి సెజ్జి తెచ్చినాడు. చాలామందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. రాబోయే రోజులలో నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమల కేంద్రంగా, ఐటీ హబ్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి జడ్చర్ల తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఫస్ట్ ఏం చేసినాం? మంచినీళ్ళ బాధ పోవాలన్న మిషన్ భగీరథ పెట్టుకున్నాం. అది విజయవంతమైంది. ఇలా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా తాగునీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో నల్లా ఉంది. మా ఆడబిడ్డలు బజార్కి పోకుండా అందరికి బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా
పెండింగ్ ప్రాజెక్టులు ఉండే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేసుకున్నాం. వాటికి పర్మిషన్ ఉండే కాబట్టి పాలమూరు ఎత్తిపోత ఎంబడబడ్డాం. అది కూడా దాదాపు 90% పూర్తయింది. ఒక 10% పూర్తి కావాలి. అనుమతులు వస్తూ ఉన్నాయి. ఒకసారి అది అయిపోతే పాలమూరు పాలుగారే జిల్లాగా మారుతుంది, బంగారు తునుకగా మారుతుంది, అద్భుతంగా మారుతుందని మనవి చేస్తూ ఉన్నా.